పాఠశాలల్లో పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో క్రీడా మైదానాల బాట పట్టారు. వారు ఎలాంటి ఆటలు నేర్చుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉన్నాం. వేసవి సెలవులు కావడంతో ఆటల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సమ్మర్ క్యాంపులో దాదాపు 300 మంది విద్యార్థులు ఇక్కడ క్రీడాకారులు ఆటలు నేర్చుకుని వస్తున్నారు. ఇక్కడ సమ్మర్ క్యాంపులో 13 రకాల క్రీడలను ఎంపిక చేసి కోచ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్ని రకాల క్రీడలు నేర్పిస్తున్నారు వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ స్టేడియంలో ఎన్ని రకాల క్రీడలు నేర్పిస్తున్నారు? ఇప్పుడు దాదాపు 17 క్రీడల్లో ఇక్కడ మేము కోచింగ్ ఇస్తున్నాము. నిష్ణాతులైన కోచ్లతోటి మేము ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంపు స్టార్ట్ చేశాము. దాదాపుగా 1200 నుండి 1500 మధ్యలో వస్తున్నారు పిల్లలు. పేరెంట్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళు కూడా పొద్దున్నే లేబట్టడం, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం కూడా జరుగుతుంది. సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనే కాకుండా కూడా డైలీ వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశం. కొందరు ఓన్లీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ కోసమే వచ్చి మేము స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెడతామనేది తప్పు. ఫస్ట్ పిల్లలు అనేది ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకే పేరెంట్స్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లల్ని తీసుకురండి. వాళ్ళకు వ్యాయామం ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, గేమే రావాలని ఏం లేదు, ఖాళీ ఫిజికల్ యాక్టివిటీ మీద కొంచెము ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది ఎక్కువ. 5 సంవత్సరాల చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేపిస్తారు? మేము చిన్నపిల్లలకి ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజెస్, లైట్గా స్ట్రెచ్చింగ్, బెండింగ్ ఎక్సర్సైజ్ అండ్ కాన్సన్ట్రేషన్. వాళ్ళకి చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాము. వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ ఇవ్వం, మెంటల్లీ ఫోర్స్ లేకుండా ఓన్లీ ఫిజికల్లీ మీదనే మేము ఎక్కువ ఫోకస్ పెడతాం వాళ్ళ మీద. గ్రౌండ్లో ఉన్న పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకు నేర్పించేదా? వాళ్ళంటే ఇప్పుడు సపోజ్ అథ్లెటిక్స్ ఉన్నారు అనుకోండి, అథ్లెటిక్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. రెజ్లింగ్ అంటే రెజ్లింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. వాలీబాల్, లైక్ హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, అంటే ప్రతి ఒక్క గేమ్లో వాళ్లకు సంబంధించిన ఏదైతే టెక్నిక్స్ ఉన్నాయో, టాక్టిక్స్ ఉన్నాయో వాళ్ళకు బేసిక్ నుండి నేర్పించడం జరుగుతుంది. మా జిమ్నాస్టిక్స్లో చాలా చిన్న ఏజ్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళు చాలా మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళను ఆలోచిస్తూ వాళ్ళకు మెంటల్లీ ఫోర్స్ లేకుండా వాళ్ళకు ఎక్సర్సైజులు చేపిస్తూ ఉంటాం. చిన్న పిల్లలకు ఎట్లా నేర్పిస్తారు? వాళ్ళ ఓపిక ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి సార్. జిమ్నాస్టిక్స్ అంటే వాళ్ళకి ఏది ఆడుకోవాలా అది అన్నట్టు ఇంట్రెస్ట్ రావాలి. అది పేరెంట్స్ నుంచే మనకు మోటివేట్ అవుతుంది. వాళ్ళు తీసుకొచ్చి మనకి రెగ్యులర్గా ఇక్కడ పంపడం వల్ల వాళ్ళకి ఆసక్తి ఉంటుంది గేమ్ పైన. మళ్ళీ ఇది అనేది చిన్నపిల్లలకు చాలా అవసరం, ఎందుకంటే ఇది మదర్ గేమ్. ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఫస్ట్ జిమ్నాస్టిక్స్ అయితే అవసరం ఉంటుంది. స్ట్రెచ్చింగ్, ఫ్లెక్సిబిలిటీస్, మళ్ళీ చిన్న చిన్న స్ట్రెంగ్త్, అన్ని ఎక్సర్సైజ్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇందులో ఉంటాయి కనుక జిమ్నాస్టిక్స్ మస్ట్. మనం ఏం ఆట ఇక్కడికి ఏం నేర్చుకుంటున్నావు? జిమ్నాస్టిక్స్. ఎందుకు ఈ జిమ్నాస్టిక్ నేర్చుకోవాలని ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది? ఫిట్నెస్ వల్ల నేర్చుకుంటున్నా. కుదరు అంటే స్టడీ ఇబ్బంది అవుతుంది అంటారు కదా. స్కూల్కి ఎప్పుడు వెళ్తావు? ఈ సమ్మర్కి ఎప్పుడు వెళ్తావు? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేను సమ్మర్ క్యాంప్కి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఫిట్నెస్ వల్ల వచ్చాను. ఈ 1 మంత్ ఫిట్నెస్ ఈ 1 మంత్లో ఒక 2 kgs అయినా తగ్గిపోతాను నేను. పిల్లలు చాలా ఎంతూజియాజం తోటి రావాలని వస్తున్నారు. ఇంట్లో కూడా ఇక్కడ చేసినాక ఇంటికి వెళ్ళాక కొంచెం రెస్ట్ కూడా తీసుకుంటున్నారు పిల్లలు. మొబైల్ కానీ టీవీ కానీ చూడడం చాలా తగ్గింది. ఇది ఒకటి కాకుండా నేను స్విమ్మింగ్ను, అబైకస్ క్లాసెస్ కూడా పంపిస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఫిట్నెస్ తోటి ఉండడం ముఖ్యం ఫస్ట్ ఇప్పుడు ఈ టైంలో. స్టడీస్లో పర్ఫెక్ట్ కాకపోయినా గేమ్స్లో పర్ఫెక్ట్ ఉన్నా కానీ వీల్ సక్సెస్ ఇన్ ఆ లైఫ్ అన్న దాంతో వచ్చి చేస్తున్నాను.
and I guess volleyball is my thing because I can do better in that. రోజు 6 గంటలకు వస్తాను మార్నింగ్, వచ్చి ఇక్కడ జాగింగ్ చేసి రన్నింగ్ ఎక్సర్సైజ్ అన్ని చేసేసి మళ్ళీ కోర్ట్కి వచ్చి వార్మప్ అన్ని చేసిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. నేను రోజు ఇంట్లో మంచిగా చదువుతా, కానీ ఫిట్నెస్ కూడా ఉంటే మన బాడీ కూడా మంచిది అని మమ్మీ సమ్మర్ ఇక్కడ జాయిన్ చేసింది. నేను చాలా ఇంప్రూవ్ అయినా. వాలీబాల్లో అండర్ ఆర్మ్ పాస్, హెడ్ పాస్ అన్నీ ఆడిపిస్తారు మాకు. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నా. డైలీ రెగ్యులర్గా వాలీబాల్ కోచింగ్ వస్తా. మళ్ళీ అలాగే సమ్మర్ క్యాంప్ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది, అంతే. ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్. రోజు చదవడమే ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్ని కూడా మేము ఉపయోగించుకోవాలని ఇక్కడ వాలీబాల్ ఆడడానికి వచ్చాం. మేము జాతీయ స్థాయిలో ఆడాలని మా కళ. రోజు వార్మప్స్, ఎక్సర్సైజెస్, ఇంకా మ్యాచ్ కూడా ఆడిపిస్తున్నారు. నేను 1 ఇయర్కి వెళ్ళి టెన్నిస్ వస్తున్నాను. ఓన్లీ చదువుకే కాకుండా ఇటు ఫిట్నెస్ కూడా వస్తున్నాను. ఇక్కడ లాస్ట్ సమ్మర్ క్యాంప్కి వెళ్ళి వస్తున్నాను. మా కోచ్ కూడా బాగానే నేర్పిస్తున్నాడు. సమ్మర్ క్యాంప్కి చాలా పిల్లలు వస్తున్నారు, పెద్దలు కూడా వస్తున్నారు. అలాగే అందరు నేర్చుకుంటున్నారు, మంచిగా ఆడుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్స్కి అటు ఇటు కాంపిటీషన్స్ కూడా బాగానే. 5-6 ఇయర్స్ నుండి 10th వరకు ఇంటర్ వాళ్ళు కూడా ఉన్నారు. డైలీ 100 to 120 వరకు వస్తారు, మార్నింగ్ ఈవినింగ్. చిన్న పిల్లలకి వాళ్ళ స్కిల్స్ నాకింగ్ చేపిస్తాం. చిన్న వాళ్ళకి స్కిల్స్, చిన్నోళ్ళకి చిన్నగా స్కిల్స్ నేర్పిస్తాం. విద్యార్థినులు మరియు సీనియర్ ప్లేయర్స్ కూడా ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ వరంగల్ జిల్లాలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ ఓన్లీ 2 ఇవే ఉన్నాయి. మిగతా ఫెసిలిటీస్ చాలా వరకు తక్కువ ఉన్నాయి వరంగల్లో. కానీ క్రీడాకారులు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వారికి సరి అయిన ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రిక్వైర్మెంట్ ఉంది వరంగల్లో. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఇంకా మిగతా 2-3 సెంటర్లో వరంగల్లో కానీ ఇటు కాజీపేటలో కానీ సెంటర్స్ ఓపెన్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది విద్యార్థులకు. విద్య విజ్ఞానాన్ని అందిస్తే క్రీడలు దేహదారుఢ్యానికి దోహదపడతాయని క్రీడాకారులు చెప్తున్నారు. ఈ చిన్నారులు క్రీడల్లో ప్రతిభావంతులుగా రాణించాలని మనం కోరుకుందాం. వీడియో దశరథ్తో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.